బ్రేకింగ్ న్యూస్ విశాఖ కేజీహెచ్ పవర్ కట్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. మన కేజీహెచ్ లో పవర్ కట్ అవడంతో రోగులు ఇబ్బంది పడ్డారంటే వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కువైన విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిని నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఎందుకు చులకన అంటూ నిలదీశారు. ఇంత నిర్లక్ష్యం దేనికి అని ఆయన ప్రశ్నించారు. అయితే రినోవేషన్ పనులు చేపడుతుండగా తీగలు కట్టయ్యాయని హాస్పిటల్ వైద్యులు చెప్పారు. ఘటనపై 2 రోజుల తర్వాత జగన్ ట్వీట్ చేయడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. రినోవేషన్ టైంలో జరిగిన చిన్న చిన్న ఆటంకాలను రాజకీయ కోణంలో చూడటం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ లేని బియ్యం ಏನು ಚೆನ್ನೈ ಅಂಟಿವಿಯಾ ఏదైనా తప్పు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, విశాఖ కేజీహెచ్ లో పవర్ కట్ పై కూడా రినోవేషన్ చేయించడం వల్లే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయి తప్ప అది వాంటెడ్ గా జరగలేదంటూ ఒక పక్కన అయితే ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. మరో పక్కన వైఎస్ జగన్ చేసిన ట్వీట్ అయితే అటు రాజకీయ కోణంలో ఉందనే చెప్పాలి. సో ఎందుకంటే వాంటెడ్ గానే ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటున్నారు. సో మొత్తంగా రోజు ఏం జరిగింది? అఖిల, మనం చూసుకుంటే గురువారం మధ్యాహ్నం కొంత రినోవేషన్ అంటే ఇటీవల కాలంలో కేజీహెచ్లో రినోవేషన్ పనులు ఎప్పటికప్పుడే కేజీహెచ్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా అవసరమైతే కొత్త బిల్డింగ్ నిర్మించడం కానీ, చిన్న చిన్న గదులు పార్టీషన్ చేయడం కావచ్చు, అదేవిధంగా కొత్త పరికరాలు తీసుకొచ్చినప్పుడు వాటిని అమర్చడం కావచ్చు. ఇలాంటి కంటిన్యూషన్ ప్రాసెస్గా ఇప్పుడు కూడా, ఎందుకంటే కేజీహెచ్ అనేది చాలా పెద్ద ఆసుపత్రి, సుమారు 2000 పడకలు ఉన్న ఆసుపత్రి. మనం చూసుకుంటే ఓవరాల్గా అటు విజయవాడ, గుంటూరు నుంచి కూడా కేజీహెచ్కి ఎంతోమంది రోగులు వస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద మనకి ఆపరేషన్లు చేయాలన్నా, పెద్ద పెద్ద వైద్యం చేయించుకోవాలన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా, అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే స్తోమత ఉన్నా కూడా చాలామంది కేజీహెచ్ నమ్మి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు, డాక్టర్లు కూడా ఉంటారు కాబట్టి ఎంతోమంది నిరంతరం వస్తూనే ఉంటారు. అదేవిధంగా కొత్త కొత్త పరికరాలు వస్తుంటాయి, అప్డేట్ అయినటువంటి పరికరాలు వస్తుంటాయి, రినోవేషన్ పనులు కూడా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పవర్ పోవడం జరిగింది. సో ఈ పవర్ పోయినప్పుడు అయితే రోగులు ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవమే తప్ప మరీ అంత పెద్ద ఇబ్బంది అయితే ఏం జరగలేదు. ఎందుకంటే జనరల్గా పవర్ కట్ అయినప్పుడు విశాఖలో ఉన్న వాతావరణ పరిస్థితికి కాస్త ఇబ్బంది కావడం సహజమే. దీనికి కూడా ఇక్కడ ప్రజలు ఇప్పటికే అలవాటు పడి ఉన్నారు. ఎందుకంటే లోకల్లో ఉన్న పీపుల్ ఎక్కువగా హాస్పిటల్కి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద విషయమే కాదు. అయితే ఈ విషయం జరిగి సుమారు 2 రోజులు అవుతుంది. అయితే ఇంతవరకు కూడా లోకల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు, లోకల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టే వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అదేవిధంగా శాసనమండలి విపక్ష నేత, విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇంతవరకు కూడా ఈ విషయంపై స్పందించలేదు. కానీ 2 రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించడం, చంద్రబాబుపై విమర్శలు చేయడం, ఇదేనా మీ విజనరీ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేయడం కొంత విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకుంటే ఘటన జరిగి 2 రోజులైంది. 2 రోజుల తర్వాత విమర్శించడం ఒకటైతే, ఇటీవల మనం చూసుకుంటే ఇంకొక వారం రోజుల్లో విశాఖలో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ స్థాయి సిఐ భాగస్వామి సదస్సు కూడా జరగనుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి విమర్శలు చేయడం, విశాఖ ఖ్యాతిని కించపరచడం నిజంగా రాష్ట్రానికి కూడా మంచిది కాదనేటువంటి విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఎంతోమంది చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, విశాఖ యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఓవైపు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో ఈ పలానా కార్యక్రమాలు చేశాను, అంటే విశాఖ కేజీహెచ్ని కొంత అప్గ్రేడ్ చేశాము, సిఎస్ఆర్ నిధులు 200 కోట్ల రూపాయలతో దీన్ని అప్గ్రేడ్ చేశాము, అదేవిధంగా పడకలు కూడా పెంచాము, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, ఇతరులకు కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా హాల్స్ నిర్మించాము, రెస్ట్ హాల్స్ కూడా నిర్మించామని చెప్పేసి ఇవన్నీ చెప్పడం ఓకే, అంతవరకు ఓకే తప్ప కేజీహెచ్లో కరెంటు పోవడం, అదేవిధంగా చంద్రబాబుకి విజన్ లేదని చెప్పడం, అదేవిధంగా విశాఖ ఖ్యాతిని తగ్గించే పనులని చెప్పేసి అటు టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం రీసెంట్గా చూసుకుంటే విశాఖ ఇప్పుడిప్పుడే ప్రపంచ స్థాయికి నగరంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విమర్శలు చేయడం నిజంగా అది ఎవరికి కూడా మంచిది కాదనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అఖిల.
శివశంకర్ అయితే మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ విషయం పరంగా చూసుకుంటే ఈ మెడికల్ కాలేజీలు ఇప్పటికే చాలా పెద్ద రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి కూడా మనకి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మెడికల్ కాలేజ్ రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి వైసీపీ నాయకులు ఒక్కొక్క ప్రాంతంలో ర్యాలీలు చేస్తున్నారు, కోటి సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మెడికల్ కాలేజీల్ని పీపీపీ పద్ధతిలో నిర్మించవద్దని చెప్పేసి ఓవైపు జగన్మోహన్ రెడ్డి దాని ప్రభుత్వంపై ఒక యుద్ధం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రతి జిల్లాలో కూడా ఈ యుద్ధాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు దీన్ని వాయిదాలు వేస్తూ ర్యాలీలు కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా క్లియర్గా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ అంటే పీపీపీ ప్రజలు కూడా కొంత అలవాటు పడుతున్నారు. సో పీపీపీ వల్ల కొంత లాభం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ జిల్లా పరిషత్ సమావేశాల్లో కావచ్చు, అదేవిధంగా జిల్లా డిఆర్సీ మీటింగ్లో కావచ్చు, ఇన్ఛార్జ్ కూటమికి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పటికప్పుడు దీనిపై అంటే పీపీపీ విధానం అంటే ఏంటి, పీపీపీ మోడల్ ఏంటి, దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి, అదేవిధంగా హాస్పిటల్స్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, ఎక్విప్మెంట్ పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా ఇప్పటికీ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు తమ యొక్క విషయాన్ని అయితే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి దీనిపై విమర్శలు చేస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అఖిల శివశంకర్ అయితే ఆ రోజు పవర్ కట్ జరిగిన సమయంలో కూడా అంటే ఎంతసేపు కట్ అయింది, దీనిపై అటు లోపల ఉన్న రోగులు కూడా ఏమన్నారు? సో ఎందుకంటే ఒక పక్కన కేవలం రినోవేషన్ చేయడం వల్లే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. సో అయితే మరి ఇప్పుడు ఈ ట్వీట్ పై కూడా అటు జగన్ చేసిన ట్వీట్ పై కూడా సో టీడీపీ స్పందించిందా? అంటే టీడీపీ నాయకులు ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు స్పందించకపోవడంలో టీడీపీ నాయకులు కూడా ఇంతవరకు దీన్ని అంటే ఎవరు కూడా దీన్ని సీరియస్గా అటు పబ్లిక్ కూడా దీన్ని సీరియస్గా పెద్దగా తీసుకుని, ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఉంటాయి. మనం ప్రభుత్వం అంటే ఒక హాస్పిటల్ అనే కావచ్చు, మనం ఏంటంటే ఆఫీసులకు వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ ఒక రెనోవేషన్ వర్క్ కానీ అది డెవలప్మెంట్ ప్రాసెస్ జరుగుతునేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలగడం చాలా కామన్. మనం జనరల్గా చూసుకుంటే మనం హైవేలు వేస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి సబ్వేస్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ప్రజలు ఏంటంటే సో మనకి హైవే వస్తుంది, ఇంకో కొన్ని రోజుల్లో మన భవిష్యత్తు మన గ్రామ భవిష్యత్తు కావచ్చు, మనం రోజు వెళ్ళే రోడ్ల పరిస్థితి మారుతూ ఉంది. సో ప్రమాదాలు తగ్గుతాయి కాబట్టి ప్రజలు దాన్ని కాస్త ఓపిక పడుతూ ఉంటారు. జనరల్గా మనం ఇటువంటి ఇష్యూలు కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ కూడా కేజీహెచ్లో కూడా అటువంటి ఘటనే జరిగిందనేది ప్రజల అభిప్రాయంగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సో అంటే ప్రస్తుతానికి మనం ఒక 5 గంటలు 6 గంటలు ఇబ్బంది పడ్డా కానీ భవిష్యత్తులో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో రేపటి నుంచి అంతా కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మిగతా పేషెంట్స్ కావచ్చు, గర్భిణీలు కావచ్చు, ఇక మీద భవిష్యత్తులో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి సో ఇప్పుడు కాస్త ఇబ్బంది ఎదురైనా కానీ పర్వాలేదనే అభిప్రాయంలో ప్రజలు కూడా ఉన్నారు. సో అంటే లోకల్లో ఉన్న వైసీపీ నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకల్లో తమ ఆధీనంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో, తమ సరౌండింగ్లో ఉన్న హాస్పిటల్ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు జనరల్గా రాజకీయ పార్టీలు దీనిపై స్పందిస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంతవరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మెడికల్ కాలేజీల మీద రాద్ధాంతం చేస్తుంది తప్ప ఇంతవరకు మనకి కేజీహెచ్లో జరిగిన ఘటనపై ఎక్కడా స్పందించలేదు. అంటే వాళ్ళు కూడా దీన్ని జనరల్గా ఎప్పుడు అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి డెవలప్మెంట్ అనేది వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదని చెప్పుకోవచ్చు. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.